ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం ఆసక్తికరమైన మలుపులు తిరుగుతోంది. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రధాన పార్టీలు ఇప్పటి నుంచే సరికొత్త ఎత్తుగడలు రచిస్తున్నాయి. తాము రాబోయే 15 ఏళ్లు అధికారంలో ఉంటామని కూటమి నేతలు ధీమా వ్యక్తం చేస్తుండగా కూటమి పాలనపై ప్రజల్లో అసహనం పెరిగిందని మాజీ సీఎం జగన్ ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే 2027లో పాదయాత్ర చేపట్టాలని నిశ్చయించుకున్న జగన్ అంతకంటే ముందే కార్యకర్తలతో మమేకం కావాలని నిర్ణయించుకున్నారు. దీనికోసం రాష్ట్ర వ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టారు. మాజీ సీఎం జగన్ పార్టీ పరంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. 2024 ఎన్నికల ఫలితాలను సమీక్షించుకున్న అనంతరం నాయకత్వానికి మరియు కార్యకర్తలకు మధ్య గ్యాప్ పెరిగిందని గుర్తించారు. అందుకే ఇకపై ప్రతి విషయంలోనూ కార్యకర్తలకే అగ్రతాంబూలం ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. వాస్తవానికి ఈ ఏడాది జనవరి నుంచే జిల్లాల పర్యటనలు చేపట్టి ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో వారానికి 2 రోజులు గడపాలని జగన్ భావించారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడి అప్పటికే 6 నెలలు కావడంతో ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. తాజా సమాచారం ప్రకారం వచ్చే జనవరి 26వ తేదీన జిల్లాల వారీగా బస్సు యాత్రకు జగన్ సిద్ధమయ్యారని తెలుస్తుంది. ఈ యాత్ర ద్వారా దాదాపు 60 నియోజకవర్గాల్లో పార్టీ సమావేశాలు నిర్వహించి స్థానిక సమస్యలపై స్పందించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. 2029 ఎన్నికలే లక్ష్యంగా జగన్ ఇప్పటికే తన వ్యూహాలను పదును పెడుతున్నారు. 2027 జూలై నుండి 2వ విడత పాదయాత్రకు సన్నద్ధమవుతున్నారు. ఈలోగా పార్టీ కమిటీలు ఇన్ఛార్జీల నియామకాలను పూర్తి చేయాలని డిసైడ్ అయ్యారు. జనవరి నుండి ప్రారంభమయ్యే బస్సు యాత్రలో ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో తొలి విడతగా కేడర్తో భేటీ కానున్నారు. క్షేత్రస్థాయి సమస్యలు తెలుసుకోవడంతో పాటు కార్యకర్తల అభిప్రాయాలు వినిపించేందుకు వీలుగా ఒక కొత్త యాప్ను అందుబాటులో తెచ్చేందుకు కసరత్తు మొదలుపెట్టారు. ఈ యాత్ర సుమారు 4 నెలల పాటు సాగింది. ఆ తర్వాత జూలైలో పార్టీ ప్లీనరీ నిర్వహించాలని భావిస్తున్నారు. ఈ యాత్ర కార్యకర్తలకు చేరువ కావడమే కాకుండా స్థానికంగా వివిధ వర్గాల ప్రజలతో సమావేశాలు నిర్వహించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు శ్రేణులను సిద్ధం చేయడం, పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడమే లక్ష్యంగా జగన్ అడుగులు వేస్తున్నారు. ఈ నిర్ణయం రాజకీయంగా పెను మార్పులకు దారితీసే అవకాశం ఉంది.